కాళిదాస్ గారు గిరిధర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్గానే మనం ప్రస్తుతానికి చూడాలి. ఎప్పుడు జరుగుతుంది, అది ఈ రెండింగ్ జరుగుతుందా లేకపోతే ఇంకా తర్వాత చేస్తారనేది ప్రస్తుతానికి మనకు తెలియదు. మీరు కూడా కొంతకాలం ఆడ జమ్మూ కాశ్మీర్లో పనిచేశారని గతంలో చెప్పారు. గిరిధర్ గారు కూడా జమ్మూ కాశ్మీర్తో చాలా సాన్నిహిత్యం ఉంది, చాలా సందర్భాల్లో వారు కూడా విజిట్ చేశారు. అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ప్రజలు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా మాకు స్వతంత్రత కావాలి, మాకు మీ అవరండర్లో ఉండవు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. లేదు భారత్లో మేము అంతర్భాగంగా ఉంటామనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. లేదు పాకిస్తాన్లో కలిసిపోతామనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే అంటే అభిప్రాయాలు ఇప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, జమ్మూ కాశ్మీర్ పీపుల్ ఏం కోరుకుంటారు? ఇప్పటికీ ఒక డెఫినెట్గా 1-2 జనరేషన్స్ మారే. అవును. ఇప్పుడు మనది ఒక్క నిమిషం పక్కన పెడదాం. మనం చాలా వీడియోలు వైరల్ అవుతున్నవి చూస్తే పీఓకే ప్రజలు మేము భారత్లో కలిసిపోతామని ఆందోళన మొదలెట్టారు. అవును. సో ఖచ్చితంగా ఇక్కడి ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ యొక్క వాట్ ఎవర్ ఇంటిగ్రల్ స్టేటస్ ఏదైతే ఉన్నదో, వాళ్ళ మనోభావాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి టూరిజం ప్రధానమైనటువంటిది, డ్రై ఫ్రూట్స్ ప్రధానమైన వ్యవసాయము, వీటన్నిటికీ ప్రభుత్వము చేదోడు వాదోడుగా ఉంటోంది. ముఖ్యంగా ధరలు చాలా కంట్రోల్ చేస్తోంది. చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు ఉన్నారని చెప్పి పీఓకే ప్రజలు భావిస్తున్నారు. అలాగే మెజారిటీ పీపుల్ కూడా డెఫినెట్గా కాశ్మీర్లో ఈ టెర్రరిజము ప్లస్ మరి ఇక్కడి నుంచి మొత్తం మిలిటరీ, ఆర్మ్ ఫోర్సెస్, పారామిలిటరీ వెళ్ళిపోవాలని కోరుకుంటారు. వీళ్ళ మధ్య నలిగిపోతున్నారు. చివరికి జీవనం కానీ, వాళ్ళ బ్రతుకు కానీ, జీవనోపాధి కానీ చాలా దెబ్బతిన్నాయి 30-40 ఏళ్లలో. వాళ్ళకి తెలుసు. కనుక ప్రజలు ఎప్పటికైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. పాలిటిక్స్ కాదు. డెఫినెట్గా అప్పటికి ఇప్పటికి మార్పు వచ్చింది. మేము 90s పనిచేసిన రోజుల్లో కూడా అక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళు. సో మోదీ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలలో చాలా రూపాంతరం చెందింది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. డెఫినెట్గా. అయితే విచ్ఛిన్నాకర శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని రీజన్స్ వాళ్ళకున్నాయి. మమ్మల్ని అణిచివేశారు, మమ్మల్ని స్వతంత్రంగా ఉంచనివ్వట్లేదు, లేదా మా మాతృక దేశం అయినటువంటి పాకిస్తాన్ ఎక్కువ శాతం మంది ఈ మతానికి, మతోన్మాదులు ఎప్పుడూ ఉంటారండి. ఇప్పుడు కేవలం కాశ్మీర్ ఏమిటి, డౌన్ ద లైన్ కేరళ వరకు కూడా ఎన్ఐఏ రోజుకి ఎన్నెన్ని సోదాలు చేస్తోంది, ఎంతమందిని పట్టుకుంటోంది. అయితే వాళ్ళకి తెలిసింది అభివృద్ధి ఎలా ఉంటుంది, చూశారు. దానికి దిద్దుబాట్లు అయితే ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కాశ్మీరీ కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లు వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. వాళ్ళందరికీ పునరావాసం కావాలి జమ్మూ ప్రాంతంలో. ఇవన్నీ కాక ముఖ్యంగా జీవనోపాధి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. ఏదైనా సరే ప్రభుత్వ విధానాలు కొన్ని ఉంటాయి, రాజకీయ పార్టీగా వాళ్ళకు కావాల్సిన సమీకరణాలు కొన్ని ఉంటాయి. అది కాదని లేవు, ఎవరికి ఏ పార్టీ ఉన్నా. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికే చూస్తారు. సో ప్రభుత్వంగా ఎంత బాధ్యత ఉంది, కాశ్మీరు భౌగోళికంగా, చారిత్రాత్మకంగా దానికి ఉన్న పొజిషన్ ఏదైతే ఉన్నదో చాలా సున్నితమైంది. గిరిధర్ గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, పార్లమెంట్లో ఐ థింక్ ఆర్టికల్ 3 ప్రకారం ఏదో బిల్ పెట్టి దాని ప్రకారం స్టేట్ హుడ్ ఇచ్చి, ఓకే, అవన్నీ పొలిటికల్ ప్రాసెస్. బట్ గ్రౌండ్ రియాలిటీలో కూడా వాళ్ళ మనసులు గెలవాలి. వాళ్ళని జనజీవంతి సవత్లో కలిసేటట్టు, నమ్మకం వచ్చేటట్టు చూడాలి. దానికి కేవలము స్టేట్ హుడ్స్, యూనియన్ టెరిటరీలు ఇవి కాకుండా నన్నడిగితే కాశ్మీరు యువతకి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ప్రకటించాలి. ప్రకటించి జీవనోపాధి కల్పించటానికి, నిజమైన జీవనోపాధి కల్పించటానికి, అది యూనియన్ టెరిటరీ అయితే, స్టేట్ హుడ్ అయితేనండి, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే కొన్ని 100,000 కోట్లు ఇవ్వచ్చు. మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం. మరి ఇంత సెన్సిటివ్ ప్రదేశం అయింది, ఇంత శరీరం అంతా రక్తాలు 40 ఏళ్ల నుంచి ఓడుతున్న వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసినటువంటి మిలిటరీ, పోలీస్, పారామిలిటరీ ఉన్నారు, ఇస్లామీ జిహాదీ ప్రభావానికి బలైపోయి వేల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ప్రత్యేకమైన పరిస్థితి అది. ముందు వాళ్ళ మనసు గెలవాలంటే పొలిటికల్ మూవ్స్ కన్నా ముందు ఒక అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించి వాళ్ళకి స్కిల్ సెట్స్, ఓకే, నైపుణ్యం, ఈరోజు ఐటీ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ అలాంటి ప్రయత్నం ఇంతవరకు జరగలేదంటారా? జరగలేదండి, జరగలేదు.
ఎక్కడ నాకు తెలిసి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్. ఇప్పుడు ప్రతిదానికి స్పెషల్ స్టేటస్ ఫుడ్ ఇస్తున్నాము, ఫండ్స్ వస్తున్నాయి, ఇన్ని రకాలుగా మన రాష్ట్రంలోనే అంటున్నారు కదా, అవును. ఆంధ్రాకి స్పెషల్ స్టేట్ ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి. మరి ఈ రకంగా ఆంధ్రాతో పోలిస్తే, తెలంగాణతోనో ఇంకో రాష్ట్రాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజలు అనుభవించినటువంటి న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు అనుభవించినటువంటి మారణ హోమం కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంది. సో ఒక ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి అక్కడ యువతకి చాలా ఉపాధి అవకాశాలు, మళ్ళీ డబ్బులు కట్టక్కర్లా, మీరు ఫ్రీగా నేర్చుకోండి, మీకు ఉపాధి అవసరమైతే జమ్మూ అండ్ కాశ్మీర్ 370 తీసేసినప్పటికీ కూడా ఉద్యోగాలలో కూడా మేము కొంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ యువతకి నమ్మకం కలిగించేటట్టు చేయాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు, పురోగతి యువత చేతుల్లో ఉంది. 1940s, 60s లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చనిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏజ్ బార్ అయిపోయి ఉండొచ్చు. ప్రస్తుతం 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలో ఉన్న యువత ఎవరైతే బార్డర్ దాటి అనవసరమైనటువంటి ప్రభావానికి వెళ్తున్నారో వాళ్ళ మనసులు గెలవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. యువత అని మీరు అన్నారు కాబట్టి కాళిదాస్ గారు, యువతని తప్పుదోవ పట్టించింది ఎవరు? లోకల్గా ఉన్న పార్టీసా, లోకల్గా ఉన్న పొలిటికల్ పార్టీసా, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆ ఫండింగా? అన్ని అండి, అన్ని పార్టీస్ కూడా వాళ్ళని తప్పుదోవ పట్టించాయి. ఎందుకంటే ఆ ఎమోషనల్ నుంచి, ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ నుంచి లబ్ధి పొందుదామనే చూశారు కాశ్మీర్లో. ఆ తర్వాత పాకిస్తాను ఇదే అవకాశం. అక్కడ యువత ఈ జిహాదీని బాగా నమ్మి తిరుగుబాటుకి రెడీ అయ్యారు అన్నది గ్రహించి, అవుతారు అన్నది గ్రహించి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు, వీళ్ళు దొరికిపోతున్నారు. సో వాళ్ళని నిజమైన పంథాలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉందిగా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేవలము యూనియన్ టెరిటరీలు, స్టేట్ హుడ్లు ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్. గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి ఉపాధి కల్పించాలి. వాళ్ళు భారతదేశంతో మిగతా ప్రజల్లాగా, నేను నా పిల్లల్ని చక్కగా చదువుకున్నట్టు వాళ్ళతో చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు కూడా మమైకం కావాలి, దానికి గ్రౌండ్ వర్క్ కావాలి. కనుక దానికి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించి ఎటువంటి ఖర్చు లేకుండా కొన్నాళ్ల పాటు యువకులకి, యువతులకి ఇద్దరికి, మేము కూడా భారతదేశంలో అంతర్భాగం, తర్వాత చరిత్రని 4వ క్లాస్ 5వ మదర్సాలు ఉండొచ్చు, మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు, అక్కడ ప్రజలకి చరిత్ర తెలియదు. మీరు పాకిస్తాన్ అడగండి. నేను ఒకసారి ఢిల్లీలో ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎంబసీ నుంచి అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఫ్యామిలీ వచ్చింది. అప్పుడు ఒక 10th క్లాస్ చదువుతున్న వాడు కురవాడు, నీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏమిటని నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు అడిగాను. ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. వాడు ఏం చెప్తున్నాడంటే, చరిత్ర ఈ రోజున భారతదేశము, నేపాలు, భూటాను, బర్మా, శ్రీలంక ఇవన్నీ పూర్తిగా ముస్లిం ప్రజానీకమే ఉండేది. వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ సామ్రాజ్యాన్ని మిగతా మతాల వాళ్ళు వాళ్ళని వెళ్ళగొడితే అతి కష్టం మీద పాకిస్తాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని బ్రతుకుతున్నారు అన్నది హిస్టరీలో ఉంది వాళ్ళకి. అక్కడ స్కూల్ పిల్లలకి ఈ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ లో చరిత్ర ఏమిటి, ఇది అసలు జరిగింది ఇది, పాకిస్తాన్ ఏ విధంగా మిమ్మల్ని పావులుగా వాడుకుంటోంది, నిజమైన చరిత్ర వాళ్ళకి 4వ క్లాస్ 5వ క్లాస్ నుంచి కూడా చొప్పించగలిగితే వాళ్ళు కొంచెం డిగ్రీ లెవెల్కి వచ్చేటప్పటికి ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసి ఏ పొలిటికల్ పార్టీ ఏ రకంగా వాడుకోవటానికి ప్రయత్నించినా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తూ ఏది నిజం ఏది అబద్ధం అని చరిత్ర కూడా తెలుస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటిది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో ఇందాక వారు చెప్పినట్టు ఎప్పటికి అవుతాయో ఎలక్షన్స్, ఈ రోజు పొలిటికల్ స్టేట్మెంట్ కావచ్చు ఎన్నికలుగా జరుగుతుండగా, కానీ గ్రౌండ్ రియాలిటీ ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా అడ్మినిస్ట్రేషన్ రన్ చేసుకోగలరా, టెర్రరిస్ట్ ని హ్యాండిల్ చేసుకోగలరా, యువతని సరైనటువంటి అభివృద్ధి మార్గంలో మలుచుకోగలరా, ఇన్ని గ్రౌండ్ రియాలిటీస్ ఉండాలి. ఆ మెకానిజం ఎస్టాబ్లిష్ కావాలి. దానికి ప్రత్యేకమైన ఫండింగ్ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్యాకేజ్ ప్రకటించి వాళ్ళకి నమ్మకం కలిగించి వాళ్ళకి స్కిల్ సెట్స్ ఉపయోగించి నేర్పించి వాళ్ళని గనక జనజీవంతి సవంతిలో లాగగలిగితే అప్పుడు నిజంగా కాశ్మీర్కి మనం నిజమైన న్యాయం చేయగలిగిన వాడు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.